హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు వీడియో చాలా ఇంట్రెస్టింగ్ ఉండబోతుంది. చూసిన ప్రతి ఒక్కరు కూడా వీడియో లైక్ చేసి షేర్ చేసి మన ఛానల్ ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసినట్టయితే ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ అయితే నేను చేయడానికి నాకు బూస్టప్గా ఉంటుంది. అండ్ చాలామంది చూస్తున్నారు కానీ వీడియోకి లైక్ చేయట్లేదు భయ్య. చూసిన ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి భయ్య, అండ్ మన ఛానల్ ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఈరోజు టాపిక్ వచ్చేసి ప్రో కబడ్డీ సీజన్ లెవెల్లో మన తెలుగు టైటన్స్ టాప్ 7 ఏ విధంగా ఉంటే బెటర్ అనేది, ఎవరు ఉండే అవకాశాలు ఉన్నాయి అనేది మనం ఇవాళ వీడియోలో అయితే మాట్లాడుకునే ప్రయత్నం అయితే చేద్దాం. అండ్ ఫ్రెండ్స్, మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం కనుక విజిట్ చేస్తున్నట్టయితే కింద కనపడుతున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ అనేది క్లిక్ చేసి పక్కన వచ్చిన బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి. మేము ఎటువంటి వీడియోస్ పెట్టినా మీకు అయితే నోటిఫికేషన్ ద్వారా వస్తుంది, మీరు మిస్ అవ్వకుండా చూడొచ్చు అనమాట. మనకి ఎందుకు ఆలస్యం, లెట్స్ స్టార్ట్ ది అవర్ ఎపిసోడ్. ముందుగా ఇరు కార్నర్స్ చూసుకున్నట్టయితే రైట్ కార్నర్లో క్రిషన్ దుల్, లెఫ్ట్ కార్నర్లో అంకిత్ జాగ్లన్ అయితే ఉండబోతున్నారు. అండ్ యువ ఆటగాళ్ళతో ఈసారి మన కార్నర్స్ అయితే ఫుల్ఫిల్ అయితే అయ్యాయి. చాలా డేంజరస్ కాంబినేషన్ అవుతారు వీళ్ళిద్దరు కనుక సెట్ అయ్యి ఆడితే. అండ్ కిషన్ కుమార్ హుడ్డా సార్ గారు వీళ్ళిద్దరిని సెట్ చేసి ఖచ్చితంగా ఆడిస్తారు. ఇక ఇన్ ప్లేయర్స్లో చూసుకున్నట్టయితే ఒకవైపు ప్రఫుల్ జవారీ, ఒకవైపు రోహిత్ రాఠీ ఉండబోతున్నారు. అండ్ రోహిత్ రాఠీ ప్లేస్లో మనకి మంజిత్ దెహ్యా అయినా అండ్ మనకి విజయ్ మాలిక్ అయినా ఉండే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ప్రఫుల్ జవారీ ఖచ్చితంగా మనకి థర్డ్ రైడర్గా అయితే ఉంటాడు గైస్. అండ్ యువ ఆటగాళ్ళతో ఆడిస్తే బాగుంటుంది అనేది నా ఒపీనియన్. రోహిత్ రాఠీని ఆడిస్తే చాలా బాగుంటుందని నా ఒపీనియన్ ఫ్రెండ్స్. మరి రోహిత్ రాఠీ ప్లేస్లో మనకి మంజిత్ దెహ్యా ఉంటాడో విజయ్ మాలిక్ ఉంటాడో కామెంట్ అయితే చేయండి ఫ్రెండ్స్. ఇక ఈరు కవర్స్ చూసుకున్నట్టయితే మన యువ ఆటగాళ్ళతో ఈసారి చాలా స్ట్రాంగ్గా ఉందనిపిస్తుంది నాకైతే. కవర్స్లో అయితే ఒకవైపు సాగర్ రావల్, ఇంకొక వైపు అజిత్ పవార్ అయితే ఉండబోతున్నాడు ఫ్రెండ్స్. వీళ్ళిద్దరు ఉంటే కనుక చాలా అంటే చాలా స్ట్రాంగ్గా కనిపిస్తుంది కవర్ ప్లేస్లో మన తెలుగు టైటన్స్ అయితే. అండ్ మనకు అండర్ రేటెడ్గా కనిపించవచ్చు. డిఫెన్స్ అయితే ఖచ్చితంగా వీళ్ళలో బెస్ట్ అనేది తీసుకొచ్చి బాగా పర్ఫార్మెన్స్ అయితే చేస్తాడు మనకి కిషన్ కుమార్ హుడ్డా సార్ గారు అయితే. అండ్ మనకి అజిత్ పవార్ ఇంకా సాగర్ రావల్ అయితే కవర్స్లో అయితే ఉండబోతున్నారు. అండ్ వీళ్ళిద్దరు జోడీ కనుక ఒకసారి సెట్ అవుతే ఖచ్చితంగా మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చే అవకాశాలు అయితే ఉంటాయి. అండ్ సునీల్ పరమేశ్ జోడీ ఏ విధంగా తయారయ్యిందో మనకి తెలుగు టైటన్స్లో అయితే సాగర్ రావల్, అజిత్ పవార్ ఆ విధంగా తయారవుతే మన తెలుగు టైటన్స్కి తిరుగు లేదనే చెప్పొచ్చు. ఇక సెంటర్ ప్లేయర్గా మీకు ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు, మన పవన్ షరావత్, మెయిన్ రైడర్ పవన్ షరావత్ అయితే ఉండబోతున్నాడు. అండ్ పవన్ షరావత్ మనకైతే ఈ సీజన్లో 100% ఇవ్వబోతుందని పవన్ షరావత్ నోటితోనే మనం అయితే విన్నాం. ఇక రైడింగ్లో చూసుకున్నట్టయితే మన తెలుగు టైటన్స్ చాలా అంటే చాలా స్ట్రాంగ్గా ఉంది. డిఫెన్స్లో మనకైతే అండర్ రేటెడ్గా కనిపించవచ్చు, బట్ వాళ్ళైతే బాగానే పర్ఫార్మెన్స్ ఇస్తారు. అండ్ వాళ్ళ మీద నమ్మకం పెట్టుకుని తెలుగు టైటన్స్ అయితే ఈ సీజన్లో తీసుకుంది. కిషన్ కుమార్ అయితే మనకైతే డిఫెన్స్లో ఒక మెరాకిల్ చూపించే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. మరి తెలుగు టైటన్స్ టాప్ 7 ఏ విధంగా ఉందో మీరు అయితే కామెంట్ చేయండి ఫ్రెండ్స్. అండ్ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి, పక్కన వచ్చిన బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో తర్వాత కలుద్దాం. నేను మీకు ఏడిపి సైనింగ్ ఆఫ్. బై ఫ్రెండ్స్, బై బాయ్.